బాపట్ల జిల్లా కలెక్టరేట్లోని న్యూ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు డిఆర్ఓజీ గంగాధర్ గౌడ్తో కలిసి 2026-27 సంవత్సరాలకు గాను అక్రిడిటేషన్ మంజూరుకు సంబంధించి జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ తొలి సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. ప్రభుత్వ జీవో ప్రకారం జిల్లాలో అర్హత కలిగిన మీడియా ప్రతినిధులకు అక్రిడిటేషన్ మంజూరు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ మరియు జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ చైర్మన్ డాక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ 84 జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ 19/8/2025 జారీ చేయడం జరిగింది. జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ జీవో ప్రకారం కమిటీ నిబంధనల మేరకు అర్హతలు కలిగిన పాత్రికేయులకు అక్రిడిటేషన్ ఇవ్వాలని నిర్ణయించినట్లు కలెక్టర్ తెలిపారు. నిబంధన ప్రకారం సమర్పించిన ప్రతి ఒక్కరికి అక్రిడిటేషన్ కార్డు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. అలాగే కమిటీలో నిర్ణయం తీసుకున్న మీడియా సంస్థలకు వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి చేసి అక్రిడిటేషన్ మంజూరుకు చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో కమిటీ కన్వీనర్ మరియు డిఐపిఆర్ఓ పి వెంకటరమణ, అక్రిడిటేషన్ కమిటీ సభ్యులు రాంబాబు, విజయ్ భాస్కర్, కమలాకర్, నారాయణరావు, నరసింహారావు, శివకుమార్, వెంకట కోటేశ్వరరావు, రాజేష్, శ్రీనివాసరావు, సి వెంకట్రావు, డిఎంహెచ్ఓ డాక్టర్ విజయమ్మ, హౌసింగ్ పీడీ వెంకటేశ్వరరావు, ఆర్టీసీ కార్మిక శాఖ అధికారులు మరియు సమాచార శాఖ ఏపీఆర్ఓ సురేష్, సీనియర్ సహాయకులు మహేష్, టైపిస్ట్ నిర్మలాదేవి తదితరులు పాల్గొన్నారు. మేజర్ పెద్ద పత్రికలు, చిన్న పత్రికలు 2 రకాలు ఉన్నాయి సార్. దీంట్లో వీటి పత్రికలన్నీ అయిపోయినాయి సార్. సాధారణ ఎలిజిబిలిటీ ప్రకారం ఎంతమంది ఉండాలి, ఎంతమంది అప్లై చేశారు, వాళ్ళకు యువతను ఇవ్వకూడదు అనేది ఒకటి డిస్కషన్ అయితే ఇవన్నీ సార్ట్అవుట్ అయిపోయింది సార్. అదంతా ఎలక్ట్రానిక్ మీడియా కూడా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఆన్లైన్ నందు వివరాలు సమర్పించేవారు 4 కమిటీ నిర్ణయం. సో 4 మందికి ఆమోదించడం 4 మంది ఆంధ్రజ్యోతి పట్ల రిపోర్టర్ సైడ్ అంటే కొంతమంది ఇది నుంచి మళ్ళీ వేరే దానికి ఎట్లా వెళ్తారు, వాళ్ళే ఉంటారు సార్. కొందరు ఉన్నారు, ఇంకా కొందరు రెగ్యులేటరీ ఉండదు. అది రోజులు సార్ రిపోర్టర్కు ఒక 7 నెలలకు ఇస్తాం సార్. అది దానికి మనం 6 నెలలు తీసుకుంటే 144 ఉండాలంటే ఒక జిల్లాలో ఒక రకంగా, ఇంకొక జిల్లాలో ఇంకొక రకంగా. ఐ డోంట్ థింక్ దట్ ఇస్ దట్ విల్ బి యాక్సెప్టెడ్. మనం సబ్మిషన్ లేట్ గా ఇచ్చారు. రెగ్యులేటరీ రిపోర్ట్ పంపిస్తాం సార్, ప్రతి నెల పంపిస్తాం. ఎనీ క్వశ్చన్స్ ఎవరైనా ఏమైనా చెప్పాలనుకున్నారా, మా దృష్టికి ఏమైనా తీసుకురావాలనుకుంటున్నారా? ఇప్పుడు జర్నలిజం కమ్యూనిటీ భాగంగా ఉంటారు. వీల్ ఆల్ ఎంకరేజ్ దెమ్. వాళ్ళు రాబోయే రోజుల్లో అక్రిడిటేషన్ పొందుతారు. ఎందుకంటే అన్ని పబ్లికేషన్స్ అవుతాయి. ఇట్స్ పార్ట్. ఎవరైనా ఏ రంగంలో వచ్చినప్పుడు అది చేయాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ అలాగే ఒకటి ఎనీవేస్ మన డిస్ట్రిక్ట్ లో ఈ సమస్య లేదు, కానీ బట్ పనిని అందరూ కూడా సమాజాన్ని సుధారించడానికి, మన జిల్లాని అభివృద్ధి చేయడానికి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి వాడమని కోరుతున్నాను. మీరు జనవరి 1 వచ్చారు ఏజీబీసీ, అక్కడ డైరెక్ట్ అప్రోచ్ హైవే బెటర్ చేయాలన్నా అక్కడ సర్వీస్ రోడ్ ఉంది. అక్కడే జర్నలిస్ట్ రోడ్ సైడ్స్ ఉన్నాయి.